అందరికీ నమస్కారం. వీడియోకి వచ్చినందుకు అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో పేరు ఓకే. గ్రూప్ ప్రాజెక్ట్ రియాలిటీకి అయితే మనం వచ్చాం. అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, అన్ని ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇది నా సెకండ్ వీడియో. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరందరూ హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే గ్రూప్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే, గ్రూప్ ప్రాజెక్ట్ రియాలిటీ. ఇప్పుడు మన క్లాసులు అయిపోతుంటే తర్వాత ఇంగ్లీష్ మీడియం పీరియడ్ వచ్చినప్పుడు ఆవిడ వస్తారు. ఆవిడ వచ్చి ఇలా కూర్చుంటది, ఏదో చెప్పేసి వెళ్ళిపోద్ది. మొత్తానికి ఏదో అయిపోద్ది. ఆ క్లాస్ ఏదో అవుతుంది మనకు అర్థం అవుతుంది, కానీ అయిపోద్ది. అది అయిపోయాక లాస్ట్ లో వెళ్లే ముందు మేడం అయిపోద్ది. ఇప్పుడు మీ అందరికి వచ్చే మండే మీ అందరికి ప్రెజెంటేషన్ ఉందమ్మా, అందరూ బాగా చేయాలి. ఇప్పుడు అందరూ ఎవరెవరైతే 7 members గ్రూప్ అప్ అవ్వండి అమ్మా అని చెప్పి ఆవిడ చెప్తుంది. ఆవిడ చెప్పగానే అందరూ ప్రెజెంటేషన్ అందరూ రోజుల్లోకి అయిపోతుంటారు. ఏదో నిజంగా పని చేస్తే ఎలా ఫీల్ అయిపోతారు, అలాంటి ఫీలింగ్ వచ్చేస్తారు అన్నమాట వీళ్ళందరూ. అయితే వీళ్ళందరూ ఇలా గ్రూప్ అప్ అవుతారు. ఒక 7 లాంటిలో మంచి వ్యక్తులు ఇలా గ్రూప్ అప్ అవుతారు. అవగానే అందులో 7 రకాల మనుషులు ఉంటారు అనమాట. 7 రకాల మనుషులు అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి మన టీమ్ లీడర్ కెప్టెన్, హార్డ్ వర్కర్. ఈడైతే ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడిపోతుంటాడు. ప్రతిదీ ఈడే చేసి నేను ఫీల్ అయిపోతాడు అన్ని. కానీ ఈడైతే చాలా మంచోడు చెప్పుకోవచ్చు. హార్డ్ వర్కర్ కాబట్టి ఇప్పుడు మనం తక్కువ చేయకూడదు, చాలా మంచోడు. అయితే ఇద్దరు అయిపోయింది. నెక్స్ట్ రెండోది వచ్చేసి లేజియస్ట్ పర్సన్, బద్దకిస్తుడు. ఆడేంటంటే ఎప్పుడు రేపు చేద్దాంరా, ఎల్లుండి చేద్దాంరా, వారం చేద్దాం, ఇంక టైం ఉంది కదరా ప్రెజెంటేషన్ రేపు అందరూ కూడా ఇప్పుడు ఇంక టైం ఉందారా అని అంటాడు. ఏమంటే చాలా ఇబ్బంది ప్రెజెంటేషన్ ఆ గ్రూప్ మొత్తానికి. నెక్స్ట్ ఇంకోటి ఉంటాడు యాక్టింగ్ పర్సన్. ఈడే ఈ గ్రూప్ అందరికి మెయిన్ హీరో. ఈడే యాక్టింగ్ పర్సన్. ఈడేట్ చేస్తాడంటే మొత్తం ఈడే మొత్తం అన్ని చేసేస్తాడు. ఈడే అన్ని చేసినట్టు ఫీల్ అయిపోతాడు అన్నమాట. ఇలా చేసి ఇప్పుడు సపోజ్ ఒక ఉలిపి ఉంది. ఆ ఉలిపి కత్తి కట్ చేయాలంటే ఆ కత్తి ఇచ్చిన ఉలిపి అయితే కట్ అవుతుంది. అలాంటి ఓవర్ రైటింగ్ అన్నమాట ఇది అలా ఉంటుంది. నెక్స్ట్ హెల్పింగ్ పర్సన్ కోసం మీకు తెలిసిందే. ఇప్పుడు ఆడవాళ్ళు చాలా కష్టపడిపోతుంటే ఇది ఎంత కష్టపడిపోతుంది హెల్ప్ చేయాలి కదా అని చెప్పి వీళ్ళిద్దరు వచ్చి హెల్ప్ చేస్తారు. అది చాలా బాగుంటది. నో కనెక్షన్ ఇంకోడు. ఈ నో కనెక్షన్ అయితే ఇబ్బంది లేదు. వీడు అసలు ఎప్పుడు వస్తాడో తెలియదు. వీడు అసలు గ్రూప్ ఈ సంబంధం లేని మాట్లాడుతుంటాడు. వీడితే ఇదే ఇబ్బంది. సంబంధం లేని మాట్లాడుతుంటాడు. అది ఎందుకు ఇదెందుకు అది చెప్పి వేరేగా మొత్తం గ్రూప్ లో ఉన్న అందరికి డిమోటివేట్ చేస్తాడు. వీడైతే చాలా ఇబ్బంది భయంకరిస్తాడు వీడు. నెక్స్ట్ ప్రెజెంటేటర్ ఉంటాడు. మన ప్రెజెంటేషన్ క్లాస్ లో ప్రెజెంటేషన్ ఇచ్చేస్తుంటాడు. ఆడేంటంటే ఆడ ప్రెజెంటేషన్ ఇచ్చేస్తాడు. ఆడని మనం చాలా ధైర్యం పెట్టుకోవచ్చు, చాలా హోప్స్ పెట్టుకోవచ్చు. ఆడ చాలా మంచోడు ప్రెజెంటేషన్. కానీ ఒక్కొక్కడు ఉంటాడు చెప్పేస్తాను చెప్పి క్లాస్కి వెళ్ళిపోయి బ్రేక్ చేస్తాడు. అలాంటి చాలా ఇబ్బంది. నెక్స్ట్ ఇంకోటి గోస్ట్ పర్సన్. ఈ గోస్ట్ పర్సన్ ఏంటంటే వీడు ఎప్పుడు ప్రాజెక్ట్ లోకి వస్తాడు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుంటాడు తెలియదు, ఎప్పుడు వస్తుంటాడు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుంటాడు. సభ రకరకాలు అటు ఇటు మొత్తం తిరిగేస్తాడు. కానీ మనకైతే ప్రాజెక్ట్ అయితే కనబడ్డాడు. వీడు గోస్ట్ పర్సన్. సో ఇలాగా ప్రాజెక్ట్ అయింది కదా. ఇప్పుడు మనం అందరు ఇప్పుడు 7 నెంబర్ కంబైన్ అయ్యారు కదా. అందులో మన టీమ్ లీడర్ ఉంటాడు. ఇంక అందరి దగ్గర నెంబర్ లావుతుంటాడు. ఫోన్ నెంబర్ లాసి వాట్సాప్ అందులో ఇష్టం కష్టం అనుకోండి, ఇంకా మనోడు ఆగడు. ఆ నెంబర్ ముందు రాస్తున్నాడు. ఆడికి కష్టం కదా. ఆ నెంబర్ లావుతుంది. మొత్తం గ్రూప్ అప్ అవుతుంది. ఇంకా ప్రెజెంటేషన్ వారం ఉంది. ఈ వారం ఉన్న టైంలో ఈ వారంలో చాలా యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధం అనడదో ఈ ప్రెజెంటేషన్ గ్రూప్ ప్రెజెంటేషన్ చాలా బాగా అర్థం ఉంది. ఆ తర్వాత మనోడు ఇంకా ఈ రోజు అయిపోయింది. ఇంక రేపటి నుంచి ఈ వీక్ లో ప్రెజెంటేషన్ అన్ని ఇంకా పెట్టాను అనుకుని రకరకాల అసైన్మెంట్ అని చెప్పి మనోడు వెళ్ళక పడుతుంటాడు. కెప్టెన్ గ్రూప్ అందరు రెడీగా ఈరోజు ప్రాజెక్ట్ మనం ప్రెజెంటేషన్ కి వచ్చి డిస్కస్ చేద్దాం అంటాడు. వస్తాడు. అందరు గ్రూప్ అప్ అవుతారు. కానీ ఇందులో ఎవరెవరు రాడు ఎక్స్పెక్ట్ చేయండి. మన లేజియస్ట్ పర్సన్ ఒకటి రాడు, ఇంకా నో కనెక్షన్ మ్యాన్ ఒకటి రాడు, ఇంకా గోస్ట్ పర్సన్ ఒకటి రాడు. ఆడ వస్తాడు. వచ్చి చూస్తాడు అంతా అక్కడ సక్రమంగా అవుతుందని చేసి తెలియదంటాడు. అలాంటి వాడు ఉంటాడు. నెక్స్ట్ ఇప్పుడైతే అందరు గ్రూప్ అప్ అవుతారు. అందరూ ఇప్పుడైతే 7 అయితే ప్రస్తుతానికి వచ్చారు. గ్రూప్ ప్రెజెంటేషన్ ఏంటని తెలుసుకోవడానికి అయితే వచ్చారు. ఇందులో హార్డ్ వర్క్ మా టీం వాడు ఏదో కంపెనీ కోసం చెప్పేస్తారు చూడండి. టీం కెప్టెన్ అలా చెప్పేసి అది ఓకే. ఈలోపు ఇందులో యాక్టింగ్ పర్సన్ ఉంటాడు కదా. ఓకే అది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి అని చాలా ఓవరేషన్ చేస్తారు. వీడితో అయితే చాలా బాగుంటది, కామెడీ కూడా ఉంటది. అందరు గ్రూప్ అప్ అయితే అవుతారు. అయితే గ్రూప్ అప్ అయ్యాక
ఇంకా మనోడు స్టార్ట్ చేస్తాడు, ఇంకా అది మనం ఇలా చేద్దాం ఏదో నిజంగా ఒక కంపెనీ పెట్టేస్తే ఎలా ఫీల్ అవుతారో ఆడ అలా ఫీల్ అయిపోయి ఇలా చేసేద్దాం అలా చేద్దాం అంటాడు. ఇంక వీడితో పాటు ఒక టీం వర్క్ ఆర్డర్ ఉంటుంది కదా, ఇలా చెప్తుంది కాబట్టి ఆర్డర్ చేసి ఇంకా యాక్టింగ్ పర్సన్ అయితే తెలుసు కదా యాక్టింగ్ ఎలా ఉంటుంది, ఇది అలా చేస్తే బాగుంటుంది ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తే డేట్ చేయడు అడంతే. అయితే ఇవన్నీ అనుకుంటాడు వాడు. నో కనెక్షన్ ఇప్పుడు గ్రూప్ నో కనెక్షన్ కోసం మాట్లాడు ఆడే చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ ఇలా పెడదాం సపోజ్ ఒక కంపెనీలో పెడదాం అంటే ఇలాంటి ఇప్పుడు మనం అలా హైదరాబాద్ ఎందుకు వెళ్ళకూడదు, అలా సికింద్రాబాద్ ఎందుకు వెళ్ళకూడదు, వైజాగ్ లో బీచ్ లో ఎందుకు వెళ్ళకూడదు అలాంటి మాట్లాడి ఆడుతాడు. నో కనెక్షన్. అయితే నెక్స్ట్ మన ప్రెజెంటేటివ్ కి ఒక టాపిక్ అయితే ఎంచుకున్నారు. అదైతే మనకి ఇప్పుడు చెప్పడం ఆ టాపిక్ అంటే మనం అయితే చదువుకోవడం మాట్లాడడం జస్ట్ ఎంటర్టైన్మెంట్. అయితే ఈ ప్రెజెంటేషన్ కి ఒక టాపిక్ అయితే మనకి ఇచ్చేస్తారు. మనడు అది ఈ వారం నుంచి అదే చదువుకుని ఉంటాడు అనమాట. ఈ వారం నుంచి అది కూడా కాదు మ్యాటర్ కూడా ఎంత ఉంటుంది, మ్యాటర్ ఈ మాత్రం ఉంటుంది. ఆ మ్యాటర్ మనం చదువుకుంటాడు వారం అంతా. ఇంకా ఫుల్ చదివేస్తాడు, బట్టి పెట్టేస్తాడు ప్రెజెంటేషన్. ఇంకా అది ఆగైపోతే మన గోస్ట్ పర్సన్ కోసం తెలిసిందే ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. అయితే వారం రోజులంతా వాడు ఫోన్ చేస్తా, వాడు ఫోన్ ఎత్తాడు, వాడు ఇంకా మెసేజ్ పెడితే మెసేజ్ చూడు, ఈ రోజు ఏంటి నేను రేపు వస్తాను అంటాడు వాడు. ఇంకోటి ఏమో అయితే నాకు ఇప్పుడే బాత్రూమ్ వెళ్తానంటారా, ఎప్పుడు బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తానంటాడు ఇంకోటి. చాలా ఇబ్బంది వీళ్ళతో. అయితే అది అయిపోయాక ఇప్పుడు మొత్తానికి వారం అయితే టైం అయిపోయింది. ఈ వారం టైం అయిపోయింది కదా మనకి. ఈ వారం టైం అయిపోయాక ఇంకా అందరు యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు ఇక్కడి నుంచే. ఇంకా వారం టైం అయిపోయింది. రేపు ప్రెజెంటేషన్ ఈ రోజు అనగా ఏదో ఒక పెళ్లి ఆడవాడు ఉంటుంది చూడండి, పెళ్లి ఆడవాడు చేస్తారు. ఆ చేసేటప్పుడు వీళ్ళు ఓవర్ యాక్టింగ్ ఎలా ఉంటుంది, మన ఆడవాడి అటు ఇటు తిరిగి మోడల్ కట్టేస్తారు. అలాగే వీళ్ళు ఒక అసైన్మెంట్ చేపు సీట్లు కొంచెం ప్యాటర్న్ వేసి నెక్స్ట్ ఇది మన ప్రెజెంటేషన్ అయితే చెప్పి చాలా ఓవర్ చేస్తుంది. ఇలాంటివన్నీ జరిగాక రేపు ప్రెజెంటేషన్ అయితే వస్తాం. రేపు ప్రెజెంటేషన్ వచ్చాక అందరూ అవుతుంటే ఫస్ట్ మన గ్రూప్ అంతా ఫస్ట్ గ్రూప్ 2 అనుకోండి. ఫస్ట్ గ్రూప్ అని వాళ్ళైతే ఎలాగలా చెప్పడం ప్రెజెంటేషన్ దుమ్ము దులిపిస్తారు. అలాగైతే ఇదేంటి బాబు వీళ్ళు ఎలా చెప్తున్నాడు, మనం చూస్తే వాడు ఎటు వెళ్ళినాడు, వాడు ఇటు ఉన్నాడు, అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు, రకరకాలుగా అయితే మన ప్రెజెంటేషన్ అయితే ఉంది. అయితే నెక్స్ట్ గ్రూప్ 2. మన గ్రూప్ 2 ఇంకా రాగానే అందరు క్లాస్ కొడుతున్నారు, అలా క్లాస్ కొడుతున్నారు. కొట్టగానే ఇంకా అయితే అందరు కూర్చుంటారు. మన ప్రెజెంటేషన్ ఎన్ని రోజులు వారం బట్టి పెట్టాడు కదా స్టార్ట్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ మేడం అని అంటాడు. గుడ్ మార్నింగ్ మేడం అనగానే మన గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి ప్రెజెంటేషన్ మై నేమ్ అది అని చెప్పి బెక్కేస్తుంటాడు అనమాట. బెక్కేస్తాడు అడు బట్టి పెట్టాడు. ఆ బట్టి పడ్డం వాడు ఇంకా బెక్కేసి ఇంకా మేడంకి అర్థం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లేదు. ఇంకా మేడంకి ఈ ప్రెజెంటేషన్ తగ్గించాలని చెప్పి ఆవిడ ఫిక్స్ అయిపోతుంది. ఇలాంటి రకరకాల పర్సన్లు మన గ్రూప్ ప్రెజెంటేషన్ ఉంటాయి. ఇలాంటి అయితే చాలా ఇబ్బంది మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆడవాడు వస్తాడు ప్రెజెంటేషన్ అవుతున్నప్పుడు లాస్ట్ లో గోస్ట్ పర్సన్ వస్తాడు. ఆడొచ్చి సడన్ గా వస్తుంటాడు, సడన్ గా వెళ్ళిపోతుంటాడు. ఇంకోడు నో కనెక్షన్. ఆడి ప్రెజెంటేషన్ అయితే ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ అయిపోయాక మేడం ప్రతి ఒక టీం అయితే క్వశ్చన్ అడుగుతుంది ఆ టాపిక్ పైన అడిగితే ఫస్ట్ మన హార్డ్వేర్ కి అడిగితే ఆడ చెప్పేస్తున్నాడు అది ఇది మేడం, ఇది అలా మేడం, ఇది అందులో వచ్చింది మేడం, ఎందులో వచ్చింది మేడం, ఇది మ్యాటర్ అది మ్యాటర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ మన హెల్పింగ్ పర్సన్ అది కూడా అలాగే చెప్పేస్తే వెళ్ళిపోద్ది. నెక్స్ట్ యాక్టింగ్ పర్సన్. ఈ యాక్టింగ్ పర్సన్ పిలుస్తారు. ఆడికి ఒక క్వశ్చన్ వేస్తుంది. ఆడికి ఒక క్వశ్చన్ వేయగానే మేడం దిస్ మై టాపిక్, మేడం దిస్ మై టాపిక్ అండ్ దిస్ మై మ్యాడింగ్ అని ఓవర్ చేస్తారు. కానీ మొత్తం మేడం కూడా అర్థం అవుతుంది. సరే బాబు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మన హెల్పింగ్ పర్సన్. సో హెల్పింగ్ పర్సన్ అయిపోయింది కదా. నెక్స్ట్ మన నో కనెక్షన్ మ్యాన్. ఈడొచ్చి నో కనెక్షన్ కదా. ఈడేమో మేడం ఒకటి అడిగాడు. మేడం అడిగిన టాపిక్ ఒకటి అయితే ఈడు చెప్పిన టాపిక్ ఇంకోటి, ఈడు చెప్పిన టాపిక్ ఇంకోటి. అలాగే రకరకాలు చెప్పేస్తున్నాడు. మేడంకి అర్థమైపోయింది గ్రూప్ కోసం మంచి పావలా బ్యాచ్ అని చెప్పి మేడంకి అర్థమైపోయింది. నెక్స్ట్ ప్రెజెంటేషన్ అయిపోయింది. నెక్స్ట్ గోస్ట్ పర్సన్. ఈడు సడన్ గా వచ్చాడు. సడన్ గా ప్రెజెంట్ మేడం వచ్చాడు. కూర్చున్నాడు. మేడం కోసం కానీ ఈడు అలా చూస్తున్నాడు. మేడం అవసరం వస్తుందని చెప్పి వెళ్ళిపోతున్నాడు. వెళ్తున్నాడు. మొత్తం ఈ వెళ్ళడం జరుగుతుంది, మాయమైపోవడం జరుగుతుంది. ఇంక మేడం ఇంకా మీ గ్రూప్ కి నమస్కారం పెట్టేసింది. 10 మార్కులకి 2 మార్కులు వేసింది. ఇదంతా ఎవరి వల్ల మన 7 ప్రెజెంటర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరి వల్ల ఇది అయింది. ఇంకోసారి మీరు గ్రూప్ ప్రాజెక్ట్ ఎలాంటి వాళ్ళని తెచ్చుకోకండి, కొంచెం కూల్గా చేసేయండి. కానీ హార్డ్ వర్కర్కి హెల్పింగ్ భాషకి మనం క్లాప్స్ కొట్టుకోవచ్చు ఇలాగ. కానీ వీళ్ళు కూడా క్లాప్స్ కొట్టచ్చు. కానీ వీళ్ళు తెలుసు కదా డైమండ్స్. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా కొంచెం టైం పాస్ గా వీడియో చూసుకుంటారు అనుకుంటున్నాను. కానీ దయచేసి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దీనికంటే బెస్ట్ కామెడీ అంటే రియాలిటీ లైఫ్ లో
ఎలా జరగబోతుంది ఒక స్టూడెంట్ లైఫ్, బీటెక్ లైఫ్ ఎలా ఉండబోతుంది ప్రతి రోజు మీకు ఒక వీడియో పెడతాను. దయచేసి చూడండి అండ్ నన్ను ఎంకరేజ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.